ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున కృపయు సమాధానము మనందరికి దేవుడు అనుగ్రహించును గాక. రెండు చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. కీర్తనల గ్రంథము 23వ కీర్తన 4వ చరణాన్ని ఒక పర్యాయము ధ్యానం చేద్దాం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దొడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. చదవబడిన వాక్యమును మనము పరిశీలించిన వారమైతే 150 కీర్తనలు కలిగిన ఈ గ్రంథమునకు ఎక్కువ కీర్తనలను రచించిన భక్తుడు దావీదు గారి యొక్క పేరును పెడుచు దావీదు యొక్క సంకీర్తనలు అంటారు. మనము బైబిల్ గ్రంథములో 66 పుస్తకాల్లో 65 పుస్తకాలు అధ్యాయాలు 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 అంటాము. కీర్తనలను అధ్యాయాలు అనకూడదు, 1వ అధ్యాయం అని అనకూడదు, 1వ కీర్తన అని అనాలి. మిగిలిన అన్నీ కూడా అధ్యాయాలే, కానీ ఇవి కీర్తనలు. కీర్తన అంటే పాటలు అని అర్థం. ఒక వ్యక్తి ఎప్పుడు పాటలు పాడతాడు లేదా రాస్తాడు అంటే తన హృదయంలోని మాటలను వ్యక్తపరచలేనప్పుడు, అంటే వివరించలేనప్పుడు దానిని పాటగా మలిచి ఈ యొక్క పొందుపరుస్తూ ఉంటారు. అంటే దేనినైతే వివరించలేనిదై ఉన్నదో వాటిని వివరిస్తూ ఉంటారు. ఉదాహరణగా ఒకవేళ నా భార్య ఉందనుకుందాం, ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కనుక మొదటిలో ఆమెను పొగడాలి. అమ్మ నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి అని ఆలోచన చేయండి. ఆమె గురించి నా పొగడత రాలేదనుకోండి, మాటల్లో నేను ఆమె గురించి పొగడలేకపోతున్నాను అనుకోండి, అప్పుడు ఉపమాన భావముతో ఇలా అంటాం, అమ్మ నీ ముఖము చంద్రబింబంలాగే వెలిగిపోతుంది, నీ ముఖము సూర్యబింబంలాగా వెలిగిపోతుంది అని పోల్చి చెబుతూ ఉంటాం. దాన్ని పోలిక అని అంటారు. ఒక వస్తువుతో ఒక దానితో పోల్చి చెప్పడం. కానీ కీర్తనలో భావాలను పాటల రూపంలో వ్యక్తపరచడం మనం చూస్తాం. ఈ కీర్తన యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా? ఇందులో తండ్రి ఉన్నాడు, కొడుకున్నాడు, శత్రువులు ఉన్నారు, మిత్రువులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు. దావీదు ఏం చదివాడు? కానీ సొలొమోన్ని జ్ఞాని అంటాడు. ఏమీ చదువు లేని దావీదు కీర్తన రాశాడు, గొప్ప గొప్ప చదువులు చదివిన సొలొమోను కీర్తన రాశాడు. అన్నీ ఎక్కడ ఉన్నాయి? ఒకే కీర్తనా గ్రంథంలో పొందుపరిచారు. రాజులు రాశారు, సంపన్నులు రాశారు, భేదవాళ్ళు రాశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అనేక పర్యాయములు మన దేవుడు ఎవరయ్యా అంటే స్తుతికి పాత్రుడు. దావీదంట ఎప్పుడూ కూడా తన దగ్గరున్న ఆ గిటారు లేదా ఆ వాయిద్యమును పట్టుకొని గొర్రెల మేపడానికి వెళ్ళి ఆ అల్లంత దూరాన్ని గొర్రెలు పెట్టి చెట్టు కింద కూర్చొని వీణ వాయించుకుంటూ పాటలు పాడేవాడంట. అందుకనే దావీదు పాటలు పాడితేనంటే దెయ్యాలు పారిపోయేవంట. దానికి ఉదాహరణ సౌలు. దురాత్మ పట్టినప్పుడల్లా దావీదు వాయిద్యమును వాయించగా ఏమైందంట? దురాత్మ పారిపోయి. అంటే మన పాటలు ఎలా ఉండాలి అంటే దెయ్యాలు పారిపోవాలి. అంతగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పాటలో ఆత్మీయత రావాలి. కానీ ఈరోజు చాలామంది పాటలు రాస్తున్నారు, మంచిదే, నేను కూడా ఆశపడతా ఉంటా కొన్ని పాటలు రాయాలని. కానీ దేవుడు మనకు ఆ టాలెంట్ ఇవ్వలేదు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది తమ జ్ఞానము చొప్పున కీర్తనలను కట్టి
వాటిని పాడతారు. ద్వితీయోపదేశ కాండంలో కూడా దేవుడే మోషేతో అన్నాడు, కొన్ని కీర్తనలు కట్టవయ్యా, పాడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది తమ భార్యల మీద పాటలు కట్టారు. చెప్తారు ఎవరైనా? మన ఆదాం గారు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసమా. అబ్బాయి ఎంత చక్కగా పాడుతున్నారు. గమనించండి, ఒక ఆయన దేవుడి మీద కట్టాడు. నిర్గమాకాండం 15వ అధ్యాయమే, దేవుడు మోషే గారి ద్వారా ఎర్ర సముద్రమును పాయలు చేయక. ప్రేమ దేవుని బిడ్డలారా, కీర్తన కట్టినప్పుడు ఆ కీర్తన పాడుకోమన్నారు. నడిచినప్పుడల్లా ఆ కీర్తన పాడుతూ ఉండేవారంట. కొంతమంది కీర్తనలు ఎందుకు పాడేవారంటే, ప్రయాణాలు చేసినప్పుడు భయం లేకుండా ఉండడానికి, కాలక్షేపం కోసం. మీరు పాటలు పెట్టుకొని బండి మీద వెళ్ళండి, అసలు వెళ్తున్నట్టే ఉండదు. కారణం ఏంటంటే ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. అందుకనే ప్రయాణ కీర్తనలు కూడా ఉన్నాయి. దానిని యాత్రికుడి కీర్తనలు అని 15 కీర్తనలు యాత్రా కీర్తనలు కూడా రాశారు. 119వ అధ్యాయంలో ఉంటుంది, నేను బస్సులో కూర్చొని ఏం చేస్తున్నాను, కీర్తనలు పాడుచున్నాను అన్నాడు భక్తుడు. బస్సు మీద వెళ్తున్నాడు అంటే, అప్పుడు బస్సులు లేవులేండి, అంటే ప్రయాణం చేస్తున్నాను. ప్రయాణం సాగిపోవాలంటే కీర్తనలు. మన జీవితం సాగిపోవాలంటే అనేకమైన కీర్తనలు ఉన్నాయి. అందులో మనందరికీ ఎందుకన్నానంటే, చదువు లేనోళ్ళు కూడా ఈజీగా 6 వచనాలతో ఉన్న ఈ కీర్తన మీకు తెలుసా? మా నాయనమ్మ దుర్గమ్మ చదువే రాదు, కానీ 23వ కీర్తన 121వ కీర్తన ధారాళంగా చెప్పేయగలదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చగల చోట్ల నన్ను పరుడు చేయించున్నాడు, శాంతికరమైన జలం నడిపించున్నాడు, నా ప్రాణములకైన సేద తీర్చుతున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గం నన్ను అనుసరించున్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించిన నీ అపాయములకు భయపడును, నీవు నాకు తోడై ఉండదు, నీ దొడ్డి కరియు, నీ దండము నన్ను ఆదరించును, నా శత్రువు నాకు భోజనము సిద్ధపరచు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిరి నేను పొందుచు, నీ బ్రతుకు దినముల నీ కృపాశ్యామ వేళ నా వెంట. 6 వచనాలు కలిగిన ఈ కీర్తన. ఇది ఒక కాపరి కీర్తన అని కూడా పిలుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కీర్తన 6 వచనాలే కానీ అనేకమైన అర్థాలు. దేవుణ్ణి కాపరిగాను తాను గొర్రెగా పోల్చుకొని ఒక కాపరి రాసిన కీర్తన. 23వ కీర్తన అంతా కూడా ఒక గొర్రెల కాపరికి ఒక గొర్రెకి ఉన్న సంబంధాన్ని చాలా చక్కగా పొందుపరిచారు. అయ్యా, ఒక గొర్రెకు ఏది అవసరమో, ఎక్కడ ఉంచాలో, ఏ మేత పెట్టాలో, ఏ నీరు ఇవ్వాలో, ఎక్కడ పొరండు పెట్టాలో, ఎలాగ దాన్ని నడిపించాలో వంటివి ఈ 23వ కీర్తనలో మనం ఎక్కువ పర్యాయం చూడవచ్చు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చదువుకున్నాం 23వ అధ్యాయంలోని 4వ వచనం. ఈ గొర్రె పిల్ల అయిన దావీదు మహారాజు ప్రభువుతో ఈ మాట అంటున్నాడు. ఏమని? ప్రభువా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను అని. గాఢాంధము అంటే ఏమిటి? అందులోనే గాఢమైన అందము అంటున్నాడు. అంటే గాఢమైన చీకటి, చిమ్మ చీకటి అంటాం మన భాషలో. కటిక చీకటి, చిమ్మ చీకటి, కంటికి కానరాని చీకటి. గమనించండి ప్రియమైన బిడ్డలారా, గాఢాంధము అంటే దారి తెలియని చీకటి. లోయ అని అంటే, లోయ ఎప్పుడు అంటాం? మార్గమే ఉండదు దానికి, వెళ్తానే ఉంటుంది కిందకి. కింద నుంచి పైకి రావాలంటే కష్టం, ఎందుకంటే దానికి ఏముండదు, మార్గము ఉండదు. ఇక్కడ భక్తుడు ఏమన్నాడంటే, నేను గొర్రెని, నేను గాఢాంధకారపు లోయలో కాలు జారి నేను ఒక లోయలో పడిపోతున్నా. చూడండి, కొన్నిసార్లు జంతువులు మేత తింటూ 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 ఒక గృహలోనో, ఒక గొయ్యలోనో, ఒక గాతిలోనో, ఒక కొండల మధ్య విరిగిన స్థలాల్లోనూ పడిపోతూ ఉంటాయి. ఎలుగెత్తి కేకలేసి ఏడ్చి 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 కాపరి తను చూచేంత వరకు కూడా ఏడుస్తుందంట. కారణం ఏంటంటే, ఆ లోయలో నుంచి బయటికి రాలేక అది ఏడ్చిన పెడబొబ్బలు అంతా ఇంత కాదు. దావీదేమంటాడంటే, అయ్యా, ఒకవేళ నీవు లేకపోయినప్పుడు గాఢాంధకారపు లోయలో నేను పడిపోయినా నేను భయపడినయ్యా, ఎందుకంటే అక్కడ నీవు ఉంటావు, నీవు వస్తావు, నన్ను కనిపెడతావు. ఇప్పుడు మనం ఈ మాట చెప్పగలగాలి, గాఢాంధకారమైన శ్రమల్లో ఉన్నా నీకు భయం ఉందా?
చెప్పాలి. నిజమైన విశ్వాసి ఎప్పుడు తన విశ్వాసం బయటపడిద్దంటే కష్టాలలోనేనంట. కష్టం రాగానే దేవుడు ఏదైనా చేయగలడు అని అనగలుగుతున్నామా? ఏడు దేవుడు అని అనగలుగుతున్నామా? చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్పనివ్వండి. ఇశ్రాయేలీల ప్రజలకు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ భక్తి ఏమైపోయిందంటే ఆవిరైపోయింది. అందుకని ఒక భక్తుడు ఇంగ్లీష్లో మాట రాశాడు, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడంట ఐదర్ ది బెటర్ పొజిషన్ లేదా ది బెటర్ పొజిషన్. బెటర్ అంటే ఉన్నతమైన స్థలము, ఒక మంచి స్థలము. ఇప్పుడు చూడండి, నీళ్ళు వచ్చేస్తున్న ఎత్తైన స్థలము, ఇది సేఫ్ ప్లేస్ అంటాం. ప్రేమ దేవుని బిడ్డలారా, కష్టకాలం రాగానే నీవు దేవుని మీద తీసుకునే నిర్ణయాలు ఉంటాయి చూడండి, అది నిన్ను ఎత్తైన స్థలంలోనైనా ఉంచుతాయి, లేదా అగాధ పాతాళంలోనైనా పడేస్తాయి. గమనించండి, ఎప్పుడైతే దేవుడు శ్రమలు అనుభవించగానే ఇశ్రాయేలు ప్రజలకు అయ్యా మాకు సమాధులు లేవని ఇక్కడికి తీసుకొచ్చావా అంటున్నారు. చూసారా, దేవుడి మీద ఉన్న వాళ్ళ భక్తి ఏమైపోయిందంటే సమాధులు గుర్తొచ్చాయి. సమాధిలో నుండైనా దేవుడు లేపగలడు అని చెప్పాల్సిన వాళ్ళు, కష్టకాలంలోనైనా దేవుడు ఆదుకుంటాడని చెప్పవలసిన వారు, ఏం దేవుడు మాకెందుకు ఆయన ఐగుప్తులో సమాధి లేవని ఇక్కడ తీసుకొచ్చావా అంటే దేవుడిని నిందించడం మొదలు పెట్టారు. నీ నిజమైన భక్తి నీ కష్టకాలంలోనే తెలుస్తుంది. అందుకని భక్తుడు అన్నాడు, పాలు కేజీ లెక్కలో కొనాలి కదా, పాలు లీటర్లోనే కొలవాలి, బట్టలు మీటర్లోనే కొలవాలి, విశ్వాసిని శ్రమల్లోనే గుర్తించగలగాలి, కష్టకాలంలోనే. అందుకని దైవజనులు అన్నారు, కష్టకాలం అంటే దేవునికి ఇష్టకాలం అంట. ఎందుకని? అప్పుడు నువ్వేంటో బయటపడిపోతావు. దాని సహోదరి పాట పాడింది, గమనించారా? మానవుడు శ్రమను పొందక దైవా మానవుడెటు కాగలడు. ఏంటంట? మానవుడు శ్రమ పడకుండా దైవ మానవుడు ఎలా కాగలడు? బంగారము దొరికిన మట్టిలో దాని నిండా చెత్త చెదారం ఉంటుంది, కానీ కాల్చినప్పుడే కదా దానిలో ఉన్న చెత్త చెదారం కాలిపోయినప్పుడే కదా బంగారమునకు విలువ. నీవు మెడలో వేసుకునేదైనా, నడుములకు తగిలించుకునేదైనా, ఏ వస్తువు తయారు చేయబడాలన్నా సరే అది కంసాలి, అగ్ని చేత కాల్చబడాలి, సుత్తుల చేత దెబ్బలు తినాలి. తయారైన వస్తువులకు వెల ఎక్కువ, విలువ ఎక్కువ. సుత్తి దెబ్బలు తిన్న వస్తువులకు గట్టి విలువ ఎక్కువ. ఇప్పుడు గమనించండి, ఇంత ఐరన్ ముద్ద దొరికింది అనుకుందాం, అదే ఐరన్ ముక్క ఏమండి కేజీ ఎంత అంటే బయటికి వెళ్ళి అడగండి 20 రూపాయలు అంటాడు. అదే ఐరన్ ముద్దను తీసుకొని దాన్ని బాగా కాల్చి మేకులు చేస్తే కేజీ మేకులు ఎంత? 30 రూపాయలు. అదే గుర్రాలు నాడాలు చేస్తే ఒక్కొక్క నాడి 150 రూపాయలు. అంటే ఏంటి? ఎంత దెబ్బలు తింటుందో అంత రేటు పెరుగుతుంది. అది ఒక వస్తువుకైనా ఒక మనిషికైనా. అందుకని దైవజనులు అన్నారు, దేవదాసయ్య గారు, శ్రమ విలువైన కలిమి కావలసిన వారులారా కొలిమిలోనికి రండి. ఏదన్నా కలిమి కావలసిన వారులారా, కొలిమే శ్రమే నేనేం చేస్తుందంట, నువ్వేంటో నీకు చూపిస్తుందంట. కష్టకాలమే దేవునికి ఇష్టకాలం అన్నారు భక్తులు. కలిమి కావలసిన వారు కొలిమిలోనికి వస్తేనే, కొలిమిలో ఉన్న కంసాల్ని సుత్తి దెబ్బలు పెట్టి కొడతేనే మనమేమనుకుంటాం, అమ్మో అన్నీ దెబ్బలే, అన్నీ దెబ్బలే, అన్నీ దెబ్బలే, కష్టాలే, నష్టాలే, బాధలే. ఓ మాట చెప్పమంటారా? నేను ఒకసారి ప్రార్థన చేశా, అయ్యా కావాలి కావాలి, మీకు బాగా అర్థమయ్యే చెప్తాను. నా జోబీలో 150 రూపాయలు ఉన్నాయి, అయ్యా నాకు 500 కావాలి, 500 కావాలి, 500 కావాలి అని ప్రార్థన చేయడం మొదలుపెట్టా. దేవుడు ఇవ్వట్లా. అప్పుడు మా అన్నయ్య గారిని వెళ్ళి అడిగి, అయ్యా ఏంటి ఇలా ప్రార్థన చేస్తున్నా అంటే, అప్పుడు అన్నయ్య గారు అన్నారు, ఆల్రెడీ నీ దగ్గర 150 పెట్టేసుకుని నువ్వేమనుకుంటావు, ఇక 150 ఉన్నాయి, 350 ఎత్తే సరిపోదు అనుకుంటావు, కానీ దేవుడిని ఏం అడుగుతున్నావు? 500 అడుగుతున్నావు. అప్పుడు అన్నయ్య అన్నాడు, ముందు నీ జోబిలో ఉన్నది ఖర్చు పెట్టి. ఏంటంట? నీ దగ్గర ఉన్నది ఖాళీ చేసుకుంటే దేవుడు సమృద్ధికి ఇస్తాడంట. కానీ మనం ఏం చేసుకుంటామంటే కొన్ని దాచిపెట్టుకుంటాము, దొరికిద్దో దొరకదో, ఎత్తాడో ఎవడో, మళ్ళీ అయిపోతే అనుకుంటాం. దేవుడు అన్నాడు, ముందు నీ దగ్గర ఖాళీ చేయి. నూతులో నీరు తీపెక్కాలి అంటే అందులో ఉన్న ఉప్పు నీరు ఖాళీ అవ్వాలి.
ఉప్పు నీరు ఖాళీ అయితేనే తీపి నీరు బయటకు వస్తుంది. ప్రేమ దేవుని పెట్టారా, ఉప్పు నీరు పెట్టుకుని తీపి నీరు రావాలంటే ఎంత నీరు వచ్చినా ఏమేస్తుంది? అది ఉప్పుదనం వేస్తుంది. అందుకని చప్పగా ఉంటుంది బతుకు. అందుకని దేవుడి దగ్గర అంటే మనం ఎంటీ అయిపోవాలంట, ఖాళీ అయిపోవాలంట. అప్పుడు అడగాలంట దేవుడిని, దేవా నాకు ఇవ్వు అంటే అప్పుడు ఇస్తాడంట దేవుడు మనం. కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా, అయితే దావీదు మనకు పాఠం నేర్పుతున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను ఉన్నానయ్యా, అయినా నాకు ఎందుకో భయం లేదు. కారణం ఏంటంటే అక్కడ నీవు ఉన్నావు. ప్రియమైన దేవుని పెట్టారా, ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది, శ్రమల్లో నీవు ఉండొచ్చేమో. నిజంగా ఇదే రోజు గత సంవత్సరము లేదా గత నెలలో నేను చాలా బాధపడి మసిలిపోతున్నాను అంతే. అసలు కారణం ఏంటంటే మందిరం పైన రేకేయలేదు, ఎత్తుకట్టలేదు, దానికి ప్లాస్టింగ్ చేయలేదు, ఏమీ చేయలేదు. ఏంటి ప్రభువా నాకు ఎక్కడి దాకా వచ్చేస్తున్న ఆలోచన అంటే, ఏమో దేవుడు దావీదు చేత మందిరం కట్టించుకోలేదు, నా చేత కూడా దేవుడు మందిరం కట్టించడు ఏమో అన్నంతగా కుమిలిపోతున్న దేవుడి దగ్గర. అయ్యా ఏంటి నా చేత కట్టించవా మందిరం, అనవసరం చెప్పు తీస్తేనే అని బాధ. వారము తిరగకుండానే దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. చెప్పండి ఏంటి? ఫిబ్రవరి నెల వాగ్దానము, ధైర్యము తెచ్చుకోము, పని జరిగించము, యెహోవా నీకు తోడయ్యున్నాడు. నిన్న వాళ్ళు ఫోన్ చేసి, అయ్యా బయట ప్లాస్టింగ్ అయిపోయిందంటే నాకు ఆశ్చర్యం. ఒకరోజు వచ్చారు, లోపల అయిపోయింది అంటున్నారు. అప్పుడు నేను లేను, సాయంత్రంకి వస్తే అయిపోయింది. విచిత్రం అనిపించింది. బయట రాత్రి ఫోన్ చేసి ఆయన, అయ్యా బయట ప్లాస్టింగ్ అయిపోయిందంటే నాకు అంతుపట్టలేదు. వచ్చి బాబోయ్ ఏంటిది అసలు. అప్పుడు అనిపించింది పని ఎందుకు వేగం అవుతుందంటే వాగ్దానము దేవుడు నెరవేర్చాడు. నేను ఉన్నానబ్బాయ్ అంటున్నాడు. విచిత్రం చెప్పమంటారా, నేనుండి దగ్గర ఏదో పొడి చేద్దాం అనుకుంటాను, కానీ నేనున్న ఏ రోజు పని ఉండదు. నేనున్నానండి ఈరోజు పని చేయండి అంటే ఒక మేస్త్రి వస్తాడు, ఒక కూలోడు వస్తాడు, ఏ పని జరగదు. రుద్దినోడు రుద్దినట్టే ఉంటాడు, చేసినోడు చేసినట్టే ఉంటాడు. కానీ లేనప్పుడే ఏం జరుగుతుంది? పని. అప్పుడు నేను అనుకున్నాను, నేనుంటే కొంతమంది జరిగిద్ది, దేవుడు ఉంటే అంతా జరిగిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పెట్టారా, గాఢాంధకారపు లోయలో ఎందుకు భక్తుడైన దావీదు తను గొర్రె పిల్లగా పోల్చుకొని భయపడినాడు అంటున్నాడంటే, దేవుడి దగ్గర 2 ఆయుధాలు ఉన్నాయంట. ఒకటి దుడ్డి కర్ర, 2 అయితే ఈరోజు మన వాక్యం ఏంటి అంటే, నీ దొడ్డి కర్రియు నీ దండము అది నన్ను ఆదరించు. ఈరోజు మన వాక్యము, గాఢాంధకారము లోయలో నేను సంచరించినను, నన్ను ఆదరిస్తావయ్యా. ఆదరణ అనేది ఈరోజు మనుషులకి కావాలి. యెషయా గ్రంథంలో మాట ఉంది, చదువుతున్న మాట. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనం. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. ఏమి లేదంటే దీనికి ఎందుకు ఆదరణ లేదు? దీనికి చెప్పండి, మీకు ఎవరికి ఏమి తెలుస్తే బైబిల్ ప్రశ్నించండి. ఎందుకు దీనికి ఆదరణ లేదు? ఒకటి ప్రయాస కనబడుతుంది. ఎందుకు ఆదరణ లేదు అంటే ప్రయాస, పొద్దు నుంచి సాయంకాలం దాకా ప్రయాస. అబ్బా కొంచెం కూడా ఖాళీ లేదు. ఇప్పుడు చెప్పండి, ఖాళీ లేకపోతే మనిషి సుఖవంతంగా ఉంటాడా? లేదా కొంచెం గ్యాప్ ఇస్తే అమ్మయ్యా అని ఊరట పడతాడా? ఇక్కడ ఏమంటాడంటే ప్రయాస అంటున్నాడు. రెండోది గాలి వాన. వస్తే గాలి రావాలి లేదా వాన రావాలి, ఈ 2 వచ్చినాయి అంటే మనిషి నిలవలేడు. ఇక మూడవది ఆదరణ లేనిది. మానవ జీవితంలో ప్రయాస ఎక్కువైపోతుంది, గాలి వాన ఎక్కువైపోతుంది, ఆదరణ లేని వాడిగా మారిపోతున్నాడు. దాని కింద అంటాడు కదా, నేను నీలాంజనములతో నేను కడతానయ్యా. దేవుడు కడతానంటున్నాడు, తయారు చేస్తానంటున్నాడు, నిలబెడతానంటున్నాడు. ఎలాగో తెలుసా? ఆదరణ లేని దానిని
ఆధారముగా చేయాలనుకుంటున్నాడు. బలో యేసు మహారాజుకి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గాఢాంధకారపు శ్రమలో ఉన్న మన జీవితంలో కూడా, మరి ఇది ఎక్కువ శ్రమ కాలాలు కాబట్టి యేసు క్రీస్తు యొక్క శిలువను గుర్తు చేసి నేను నా వాక్యాన్ని ముగించేస్తాను. యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మనకేమిచ్చిందంటే గాఢాంధకారమైన మన బ్రతుకులకి ఆదరణ ఇచ్చింది. ఈరోజు మన అంశం ఏంటంటే గాఢాంధకారపు లోయ యొక్క ఆదరణ ఎలా ఉంటుందో 2-3 విషయాలు యేసయ్య శిలువలో చేసిన కొన్ని పనుల వల్ల మనం ఈరోజు ఎలా ఆదరించబడ్డామో కొన్ని మాటలు చెప్తారు. మొట్టమొదటి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 11వ అధ్యాయము 49-50 వచనాలు, అలాగే 18వ అధ్యాయం 14వ వచనము. అయితే వారిలో కయప్ప అను ఒకడు ఆ సంవత్సరము ప్రధాన యాజకుడై ఉండి, మీకేమి తెలియదు, అలాగే 18వ అధ్యాయం 14వ వచనం కూడా. యోహాను సువార్త 18వ అధ్యాయం 14వ వచనం. కయప్ప ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోయి ప్రయోజనకరమ. చాలండి, మీరు ఇంటికి మీద చదువుకోండి. యేసు క్రీస్తు ప్రభు వారిని ఆ రాత్రి గెత్సెమనే తోటలో పట్టుకొని ఇస్కరియోతు యోధా 30 వెండి నాణెములకు ఆయనను పట్టివ్వగా ముద్దు పెట్టుకుని అప్పగించిన యోధాను బట్టి ఈలోపు ప్లానింగ్ వేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారిని 3 చోట్ల నిలబెట్టారు. ఒకటి ప్రధాన యాజకుని యొక్క మందిరములో, రెండవది రాజమందిరములో, మూడవది పిలాతోని గవర్నర్ యొక్క మందిరములో 5 సార్లు నిలబెట్టారు. ఇది గమనించాలి, ప్రతి వారు కూడా గమనించవలసిన విషయం ఏంటి అంటే 5 సార్లు యేసుక్రీస్తు ప్రభు వారు 5 తీర్పులు తీర్చబడ్డాడు. వెళ్ళినది 3 కోట్లే, కానీ 5 తీర్పులు అనేది మనం చూస్తాం. పిలాతు దగ్గర 2, హేరోదు దగ్గర 1, ప్రధాన యాజకుల దగ్గర 2 సార్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇందులో మనకి ఊరట ఏంటి అంటే ఒక అన్యుడి చేత దేవుడి మాట చెప్పించాడు. ఆ దినములోనంటే ఆ సంవత్సరంలో కయప్ప అనేవాడు ప్రధాన యాజకుడు అయ్యి యేసు క్రీస్తు వారి ద్వారా మనకి ఇట్టి ఆదరణ కలిగించాడంటే అక్కడ అంటున్నాడంట కదా, అందరూ చనిపోవడం వల్ల ఉపయోగం ఏంటయ్యా, అందరి కోసం ఒక్కడు చనిపోవడం బెస్టే కదా అంటున్నాడు. మీకు ఆ మాట అర్థమైందా? ఒక మాటలో చెప్పాలంటే మీకు అర్థమయ్యేట్లు నేను చెప్తాను. యేసు క్రీస్తు ప్రభు వారు మన కొరకు చనిపోలేదు. ఇప్పుడు చనిపోలేదు కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఏముంది? ఇప్పుడు తీర్పుకి శిక్ష ఉన్నది. ఇప్పుడు చెప్పండి, నీకుంది, నాకుంది, అందరికీ. ఇప్పుడు చెప్పండి, యేసు క్రీస్తు ప్రభు వారు ఒక్కరే మనందరి పక్షమున. అదవుతున్న మాట. సరే, మీ అందరూ చెప్తాను. అందరూ పార్కుకి వెళ్ళాం ఒకసేపు, అనుకుందాం ఒకసేపు, వెళ్ళకపోయినా ఓ హోటల్కో పార్కుకో వెళ్ళాం. అందరం శుభ్రంగా తినేసాం. ఒక్కొక్కడు 2-3 ప్లేట్లు, నేను 5 ప్లేట్లు తినేసాను శుభ్రంగా. నా బిల్లు 100-200 అయిపోయింది. మీ బిల్లు 100 అయింది అనుకుందాం కాసేపు. అందరూ కడితే 2000 కట్టాలి. ఈలోపు సాయి లేచి అన్నాడు, అయ్యగారు ఆ 2000 నేనే కట్టేస్తానండి అన్నాడు. ఏ అబ్బాయి అంటే, ఈరోజు నా పుట్టినరోజు అండి. ఎందుకు అనిపించింది? నా పుట్టినరోజు సందర్భంగా మీ అందరి బిల్లు నేను కట్టేస్తానండి అన్నాడు అనుకోండి. ఇప్పుడు చెప్పండి, మాట్లాడరా? చూసారా అయ్యా, సంతోషం. నిజమే కదా. కారణం ఏంటి? ఇప్పుడు ఎంతమంది 10 కుటుంబాలు ఉన్నాయనుకుందాం, 10 మంది 200 ఇచ్చే కంటే అందరి కోసం ఒకడేం చేశాడు చెప్పండి? తన కష్టార్జితాన్ని ఖర్చు పెట్టి, నీ కష్టార్జితం నీ దగ్గర ఉంచాడు. తన కష్టార్జితం కేవలం బర్త్డే, అంతేనా? యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 2026 సంవత్సరాల క్రితం అదే చేశాడు. నీ అందరి పాపములకు ప్రాయశ్చిత్తముగా తనొక్కడే తన విలువైన రక్తాన్ని కార్చాడు, తన విలువైన ప్రాణాన్ని పెట్టాడు. క్రయధనముగా మనందరి కొరకు గొర్రె పిల్ల పస్కా గొర్రె పిల్లగా మరణించాడు. బలో యేసు మహారాజుకి. ఇప్పుడు చెప్పండి, మనందరి కష్టార్జితం, మనందరి శ్రమలు చెప్పండి ఒక్కడే. నీవు పొందాల్సిన గాయములు, నీవు పొందాల్సిన అవమానములు,
నీవు పొందవలసిన ఆ ఉమ్ము వేయుట, నీవు పొందవలసిన ఆ చాకిరి. ఒక్కడే, తానొక్కడే మనందరి పక్షమున ఏం చేస్తే చెప్పండి, లోయ వంటి మన బ్రతుకులకు ఆధారము కలగజేస్తాడు. ఎవ్వరమండి మనము? మట్టి వంటి వారమైన మనలను పరమ మహిమకు చేర్చాలని తండ్రి ఆలోచన కాకపోతే, గాఢాంధకారమైన మన బ్రతుకులకు, ఆధారం లేని మన బ్రతుకులకు యేసయ్య ఇప్పుడు ఏమయ్యాడు? మనందరికీ ఆధారమయ్యాడు. లెక్క ప్రకారం నీకు 40, నాకు 40, నీకు 40 కొరడా దెబ్బలు పగాలి. అందరి కొరకు చెప్పండి, ఒక్కడే మనందరిని ఒక పక్కన పెట్టాడు. తాను ఒక్కడిగా నిలిచి పని జరిగించాడు. మనందరికి ఊరట కాదా, ఆదరణ కాదా, నెమ్మదా కాదా, మనందరి బిల్లు. అందుకనే బైబిల్ సెలవిస్తుంది, ఎంత పాపి అయినా అంత పాపమును కూడా యేసు ఒక్కడే పస్కా గొర్రెపిల్లగా కలువరి శిలువలో యజ్ఞ పశువుగా మరణించాడు. అందుకనే సంవత్సరానికి ఒకసారి అంట. యాక్చువల్గా చెప్పాలంటే ఏమండి, మన వెంకటేష్ కుటుంబం, అయ్యా ఈ సంవత్సరం గొర్రెపిల్ల తీసుకొచ్చి, అయ్యా మా ఇంట్లో ఉన్న అందరి పాపాల కోసం ఈ గొర్రెపిల్ల అని ఆయన, గోపి గారు కూడా గొర్రెపిల్ల తీసుకొచ్చి మా అందరి పాపాల కోసం ఒక గొర్రెపిల్ల అని ఈయన, అలా ఒక్కొక్కరు నా పని ఏంటి, గొర్రెపిల్ల తావడం, యాటేయడం, బలిపీఠం మీద కాల్చడం, ఇది యాజకుడి పని. కానీ యేసయ్య ఏం చేసో తెలుసా? ఎన్ని గొర్రెపిల్లలు తెస్తారయ్యా? పాపం చేయడం, గొర్రెపిల్ల తావడం, పాపం చేయడం, గొర్రెపిల్ల తావడం. దేవుడు అన్నాడు, ఇలా గొర్రెపిల్లలు బలి ఇవ్వడం వల్ల ఉపయోగం లేదు. తానే ఒక గొర్రెపిల్లగా, పస్కా గొర్రెపిల్లగా, మనుషులందరికీ సమానమైన గొర్రెపిల్లగా తానొక్కడే బలి అయిపోయి మనందరికీ స్వేచ్ఛా స్వతంత్రం ఇచ్చాడు, ఆదరణ ఇచ్చాడు, గాఢాంధకరమైన బ్రతుకులకు వెలుగునిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుడు మనకి కలువరి శిలువలో ఇచ్చిన ఆదరణ. మనము చేసిన అపరాధములు, మనము చేసిన దోషములు, మనము పొందవలసిన శిక్ష తాను భరించి మనందరికీ ఆయన కృప అనుగ్రహించాడు. అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా, గాఢాంధకారమైన మన జీవితములకు దేవుడు ఆధారముగా నిలిచినట్లుగా చూస్తున్నాం. ఇక రెండవది, శిలువలో జరిగిన రెండవ మాటలు చూసిన వారమైతే మత్తయి సువార్త 27వ అధ్యాయము 20, 21, 22 వచనములు లేదా 19 కూడా కలిపి చదువుకుంటే, పిలాతు భార్య పిలాతు దగ్గరికి ఒక కౌరు పంపింది, ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు అని కౌరు పంపించినప్పుడు ప్రియమైన దేవుని పెట్టారా, పిలాతుకి ఏం చేయాలో తెలియక వెంటనే ఒక ఆలోచన వచ్చింది. పస్కా యొక్క పండగ నాడు ఒక్కడిని నేను విడిచిపెట్టుట ధర్మమే కదా, ఆ ధర్మమేదో నేను యేసుని విడిచిపెడతాను అని అనుకుంటే, అక్కడ ఉన్న జనం అంటారు కదా, యేసును కాదు బరబ్బాను విడిచిపెట్టండి. ఇందాక చెప్పుకున్నాం, మనందరి కోసం ఒక్కడు, ఇప్పుడు ఒక్కడి కోసం ఒక్కడు. బరబ్బా బందిపోటు దొంగ, భయంకరమైన హత్యలు చేసిన వాడు, ఒక వాటిలో చెప్పాలంటే క్రూరమైన వాడు. కానీ క్రూరమైన వాడు మనందరిలో కూడా క్రూరత్వం ఉంటుంది. బరబ్బా మనందరినీ పోల్చుతూ ప్రేమ దేవుని బిడ్డలారా, మన పక్షమున ఇక్కడ నేనేం రాసుకున్నానంటే, ఒక్కదానికి బదులు. మీకు బదులు తెలుసా? ఒకప్పుడు ప్రేమ దేవుని బిడ్డలారా, ఏదైనా వస్తువు కొనాలి అంటే డబ్బులు ఇచ్చేవారు కాదు, బదులు అనేవారు. ఒక వస్తువుకి బదులు ఇంకొక వస్తువు కొనుక్కునేవారు. అంటే దాన్ని ఏమంటారు? వస్తువు మార్పిడి. అలాగే శిక్ష కూడా ప్రేమ దేవుని బిడ్డలారా, మనం కూడా చాలాసార్లు అంటూ ఉంటాం. పనికి వెళ్తాం, ఏదో అవసరం వస్తుంది, ఏమండి నేను ఈ పని ఇంకోళ్ళకి అప్పచెప్తానండి, ఇదిగో లేకపోతే మా బావగారు వస్తారండి, మా మరిది వస్తాడండి, ఆయన నా బదులు ఏం చేస్తాడు? ఆయన ఇక్కడ పెడతా, నేను వెళ్తాను. బదులు ఆయన మనందరికి బదులుగా, బరబ్బాకు బదులుగా, ఒక్కడికి బదులుగా, ఇందాకేమో అందరికి బదులుగా, ఇప్పుడు ఒక్కడికి బదులుగా. మీరు అనుకుంటే అందరిలో నేను లేను కదా అనుకుంటావేమో, అందుకని దేవుడు చెప్తున్నాడు, బరబ్బాకు బదులుగా యేసును అప్పగించినట్లుగా నీకు బదులుగా యేసు అప్పగించబడ్డాడు. ఇందాకళ్ళు అందరం కలిపాం, ఇప్పుడు ప్రత్యేకమయ్యాం. అర్థమవుతున్న మాట? ఇందాక అందరిలో ఉన్నాం, గుంపులో నలుగురుతున్నా అన్నట్లుగా. అప్పుడు నేను లేను కదా అనుకుంటావేమో, ఇప్పుడు దేవుడు రెండోసారి అంటున్నాడు. ప్రేమ దేవుని పెట్టారా, గమనించండి, ప్రత్యేకతను చూపిస్తున్నాడు. బరబ్బా కావాలా, యేసు కావాలా అంటే, యేసు ఎందుకు సంతోషించాడు తెలుసా? బరబ్బాకు బదులుగా నేను మరణించబోతున్నానే, ఆ బరబ్బా ప్లేస్లో నీ పేరు రాసుకుంటే ఎహెజ్కేలుకు బదులుగా యేసు మరణిస్తాను. ఇందాక నేను అందరిలో లేనంటావేమో, ఇప్పుడు ఒక్కడిగా ఉన్నాను నేను.
నాకు బదులుగా యేసు మరణిస్తున్నాడు. అది నాకు ఊరట. ఇందాక అందరికీ ఊరట, ఇప్పుడు నాకు ఊరట. ఇక మూడోది మనం చూసిన వారమైతే యోహాను సువార్త 19వ అధ్యాయము 26-27 వచనములు. 19వ అధ్యాయము 26-27 వచనాలు చెప్పి ముగించేసుకుందాం. యేసు తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని, అలాగే యోహాన్ని ఏమో ఇదిగో నీ తల్లి అని ఒకరి కోసం ఒకరిని అప్పగించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కడివి నీవి మిగిలిపోకూడదని యేసు మరణిస్తున్నప్పటికీ కూడా తన తల్లి బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడని ఒకరి కోసం ఒకడిని మనకిచ్చాడు. మనిషి ఒంటరిగా ఉండుట మంచిది కాదని, అతడు ధైర్యం కావాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరి కోసం ఒకరు, దేవుడు మనకిచ్చిన ఒకరి కోసం ఒకరేంటో తెలుసా? నీవు నేను ఒక రక్త సంబంధం కాకపోవచ్చు, ఒక తల్లి బిడ్డలం కాకపోవచ్చు, కానీ యేసు రక్తములో మనందరి కోసం ఒకరు వచ్చాం. ఇక్కడ కూర్చుని మనమందరము అక్క చెల్లులము, అన్నదమ్ములము, తోబుట్టువులమే. నీవు వేరు నేను వేరు కాదు. ఎందుకంటే మీరు ఈ మాట చెప్పుకోవాలి. ఇక్కడికి వచ్చి రాగానే, సంఘంలోకి వచ్చాక రాగానే నీ పక్కన వాళ్ళకి చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? అక్కయ్య, దేవుడు నన్ను ఇక్కడ కూర్చోబెట్టిన దేనికి అంటే నీ గురించి నా కోసం ప్రార్థన చేయడానికి, నా కోసం నువ్వు ప్రార్థన చేయడానికి. మనం ఎందుకు కూర్చున్నాం చెప్పండి? సంఘంలో యేసుక్రీస్తు సిలువలోనే సంఘం ఏర్పడింది. ఆయన సంఘ బిడ్డలు ఎంతమంది? యోహానికి తల్లిని అప్పగించాడు ఇద్దరు, అక్కడి నుంచి శిష్యులు, అక్కడి నుంచి ఈరోజు ఎంత దేశాలు. ఒకరితో ప్రారంభించబడ్డ సంఘం ఇది. ఈరోజు మనం ఎంతమందిగా ఉన్నాం కదా. నేను అంటాను ప్రేమ దేవుని బిడ్డలారా, ఇందాక అందరిలో ఉన్నాం, ఇప్పుడు ఒక్కడిగా ఉన్నాం, ఇప్పుడు ఒకరికి ఒకరిగా ఉన్నాం. అలా అని చెప్పి ఈ మధ్యన ఒక స్టేట్మెంట్ లెగిసింది, నీవు నేను కూడా ఒక రక్త సంబంధులమే కదా. ఆలోచించేయండి ప్రేమ దేవ. ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈ మధ్యన ఒక ట్రెండ్ అలవాటు అయింది, మరి మీ దాకా వచ్చిందో లేదో తెలియదు, కానీ నేను మా ఆవిడ వచ్చాను అనుకోండి చర్చిలోకి, సిస్టర్ గారు ఎవరినే? నా భార్యనా? ఈరోజు బ్రదరు, సిస్టరు, మంచిదే ఏమండి. మందిరంలోకి వచ్చే వాళ్ళని పెద్ద వయసు అయితే ఏమంటే అక్కగారు, లేదా చిన్నదైతే చెల్లెలు అనడంతో మంచిదే. ఎందుకంటే వరసలు పెట్టి పిలుచుకునే కంటే అక్క అని, తమ్ముడు అని, చెల్లి అని. కానీ ఈరోజు ఒక ట్రెండ్ వచ్చింది, ఏంటో తెలుసా? బయట ఏమో భార్య అంట, ఇంట్లో చర్చిలో రాగానే సిస్టర్. ఇది ఎక్కడ సిద్ధాంతం అంటే ఏమంటే నర్సులు చూడండి, కట్టుకున్న భర్త కూడా నర్సులు సిస్టర్ అంటాడా? సిస్టర్ అనేది ఒక మర్యాదపూర్వకమైన పదమే, కానీ ఏమండి నేను ఒక సేవకుడు, నాకు తెలుసు వారి యొక్క సిలువ మనందరికీ ఆదరణ ఇచ్చింది. ఒకటి అందరిలో మనల్ని ఆదరించింది, ఒకటిగా ఆదరించింది, ఒకరి కోసం ఒకరిని ఆదరించేటట్లుగా. కాబట్టి నీ పక్కన కూర్చున్న ఆవిడ నీ గురించి ప్రార్థన చేయడానికి దేవుడు ఒక అక్కగా ఇచ్చాడు, ఒక చెల్లిగా ఇచ్చాడు. భావించండి అనమని నేను అంటున్నా. ఏం చెప్పన్నా? భావించండి. ఓహో, నా పక్కన కూర్చున్న ఆవిడ నా గురించి ప్రార్థన చేయడానికి ఉంచాడు, కాబట్టి నేను ప్రతి ఆదివారం మానకుండా నా గురించి నేను, అతని గురించి నేను కలిసి ప్రార్థన చేసుకుందాము అనే భావంతో మందిరానికి రావాలి. అప్పుడు ఏమండి, మందిరానికి రావడానికి నాకంటే ఒక అక్క ఉంది, ఒక చెల్లి ఉంది, ఒక సహోదరి ఉంది అనే భావం వస్తుంది, ఒక్కడిని వచ్చాననే భావం. కానీ నీ కులం వేరు, నా కులం వేరు, నీ మతం వేరు, నీకు నాకు ఒకే తల్లి అనుకుంటే మనుషుల మధ్య ఏమొస్తుందంటే విభేదాలు, గొడవలు వస్తాయి. కాబట్టి మీ అందరికీ ఒక ఆదరణకరమైన మాట ఏంటంటే, యేసయ్య సిలువ ద్వారా మనందరికీ ఏమిచ్చాడంటే ఆదరణ ఇచ్చాడు. ఒక తల్లి కడుపును పుట్టకపోయినా ఒక తండ్రి అయిన క్రీస్తు యొక్క రక్తములో కడగబడి పరిశుద్ధ సంగముగా కూడుకున్న మనం అందరినీ ఒకరి ఒకరి ప్రార్థనల ద్వారా, బైబిల్ అదే ఉంటుంది, పౌలు భక్తుడు అంటాడు, మీరందరూ పాటల ద్వారా, వాక్యముల ద్వారా, ఒకరి ప్రార్థనల ద్వారా ఎలా ఉండాలంట? ఆదరించుకోండి. అటు ఆదరణ, ఒకటి దేవుడు, రెండు ప్రజలు, మూడు సంఘము కలిగి జీవించే కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. తల వంచని ప్రార్థన.